31 అండి. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, ఇక్కడ ఒక మీకు ఈక్వేషన్ కనిపిస్తుందా? ఈ ఈక్వేషన్ని మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందని క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ 1 ఉందా, ఈ 1ని మీరు ఏ అనుకోండి, 1ని ఏ అనుకోండి, ఈ మొత్తం పార్ట్ని మీరు బి అనుకోండి. బి అనుకుంటే ఇది ఏముందండి, ఏ ప్లస్ బి, అంతే కదా. ఇక్కడ ఏముంది, ఇది ఏ 1/10 ప్లస్ 1/10, ఈ మొత్తాన్ని మీరు బి అనుకున్నారు కాబట్టి ఇది బి అవుతుందా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అయింది. ఇక్కడ చూడండి, మీరు 1ని ఏ అనుకున్నారు, మైనస్ ఇది బి, ఈ పార్ట్ మొత్తం బి కదా, బి. నెక్స్ట్ ఏ మైనస్ బి, మళ్ళీ సేమ్ ఉంది కదా. మీరు ఓన్లీ ఈ పార్ట్నే కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుందండి మీకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని ఫార్ములా చెప్పండి నాకు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మీకు 4ab కదా, 4ab. ఓకే, ఇక్కడ వరకు మీకు 4ab వచ్చిందండి. దీని తర్వాత ఏముందండి మీకు, డివైడెడ్ బై ఇది ఏ ఇది బి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది మీకు, ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ అవుతుంది, 2a మిగులుతుంది, అంతే కదా. డినామినేటర్లో మీకు 2a వస్తుంది, డినామినేటర్లో 2a. సో ఏ క్యాన్సల్ 2 టైమ్స్. సో మొత్తానికి ఆన్సర్ మీకు ఏం రావాలండి, 2b రావాలి. b అంటే ఎంత మీకు, 1/. సో మీకు రావాల్సిన ఆన్సర్ 2b. b అంటే ఎంత మీకు, 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10, ఇంతే కదా, 1/10. సో 2 ఇంటూ, ఇక్కడ మీరు 10 కనుక ఎల్సిఎం తీసుకుంటే 10 ఇంటూ 10 ఎంత, 100. 100 ప్లస్ 1 ఎంత, 101. 101/1. ఇటు కనుక మీరు తీసుకొస్తే ఈ 10 న్యూమరేటర్లోకి వస్తుంది కదా, కింద ఉన్నది. 2 ఇంటూ 10 ఎంత, 20/101 మీ ఆన్సర్ అండి. 20/101, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. The radius of the base of a right circular cylinder is r and the radius of a sphere r/2. If the volumes of that cylinder and the sphere are equal, then the height of the circular cylinder in proper units is. ఒక లంబవర్తీయ స్తూపం ఆధారం యొక్క వ్యాసార్థము r మరియు గోళం యొక్క వ్యాసార్థం r/2. ఆ స్తూపము మరియు గోళముల ఘనపరిమాణాలు సమానమైతే ఆ వర్తీయ స్తూపం ఎత్తు ఎంత? ఏం లేదండి, మీకు ఒక సిలిండర్కి రేడియస్ r అన్నారు, హైట్ వాల్యూ ఇవ్వలేదు. సిలిండర్కి రేడియస్ r, హైట్ ఇవ్వలేదు. అండ్ స్పియర్కి రేడియస్ అనేది r/2 అయితే ఇప్పుడు మీకు స్పియర్ వాల్యూమ్ అనేది సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్ అంట. మీకు సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏందండి, πr² h కదా, πr². రేడియస్ ఎంత అన్నారండి, రేడియస్ని r అన్నారు, r². హెచ్ మీరు కనుక్కోవాలి, హెచ్ మీకు తెలియదు, హెచ్ కనుక్కోవాలి. దీని వాల్యూమ్ అనేది మీకు స్పియర్ వాల్యూమ్కి ఈక్వల్ 4/3π. స్పియర్ రేడియస్ ఎంత అన్నారు మీకు, స్పియర్ రేడియస్ మీకు r/2 అన్నారు. సో r/2 హోల్ క్యూబ్, ఇంతే కదా. సో ఇక్కడ మీకు పై క్యాన్సల్, r² r³ r మిగులుతుంది. సో మీకు హెచ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ ఇక్కడ r మిగులుతుంది, 2³ కదండి, 2³ అంటే 8. సో హెచ్ ఈక్వల్ టు 4 2 టైమ్స్ క్యాన్సల్, r/6 మీకు ఆన్సర్ అండి. హైట్ ఎంత, r/6, హైట్ మీకు r/6. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ ద పాలినామియల్ 7x⁴ ప్లస్ 4x³ మైనస్ 6x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 1 అండ్ x ప్లస్ 1, దెన్ a ప్లస్ b వాల్యూ ఎంత? మీకు ఇచ్చిన పాలినామియల్ ఏముందండి, 7x⁴ ప్లస్ 4x³ మైనస్ 6x² ప్లస్ ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఈ పాలినామియల్ అనేది దేంతో భాగించబడుతుందంట,
ఎక్స్ మైనస్ వన్తో భాగించబడుతుంది అండ్ ఎక్స్ ప్లస్ వన్తో భాగించబడుతుంది. మీకు ఏదైనా పాలినామియల్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని ఎక్స్ మైనస్ ఏ కనుక భాగిస్తుంది అని అన్నారనుకోండి, ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మీరు ఎక్స్ మైనస్ ఏని కనుక జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఏ వస్తుందా? ఈ ఏని కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫంక్షన్ వాల్యూ అనేది సాటిస్ఫై అవ్వాలి, అంటే ఆ ఫంక్షన్ వాల్యూ జీరో అవ్వాలి. సింపుల్గా మీనింగ్ ఏంటంటే, ఈ పాలినామియల్ ఉందా, ఈ బహుపది, దీన్ని మీరు ఎక్స్ మైనస్ వన్ భాగిస్తుంది అని అన్నారు కదా, ఎక్స్ మైనస్ వన్ భాగిస్తుంది అన్నారు కదా, ఏది భాగిస్తుంది అని చెప్పినారో దాన్ని మీరు ఈక్వల్ టు జీరో చేయండి. ఈక్వల్ టు జీరో చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చిందా? ఇప్పుడు ఈ 1ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది అని మీనింగ్ అండి. ఏదైనా ఒక పాలినామియల్ని ఎక్స్ మైనస్ 1 అనేది డివైడ్ చేస్తుంది అంటే దీన్ని ఈక్వల్ టు 0 చేయండి. ఈక్వల్ టు 0 చేసినప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, ఆ ఎక్స్ వాల్యూని మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఆన్సర్ 0 రావాలి. అలాంటప్పుడే అది భాగిస్తుందండి. సో ఇప్పుడు ఎక్స్ని 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందండి? 7 × 1 to the power of 4 అంటే 7, 4 × 1 cube అంటే 4, మైనస్ 6 × 1 square అంటే 1, ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత వచ్చింది చెప్పండి? 7 + 4 ఎంత? 11. 11 - 6 ఎంత? 5. 5 అటు వెళ్తే ఏమవుతుంది మీకు? -5 అవుతుంది. మీకు కనుక్కోమన్నది ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, అంతే కదా. మీకు కనుక్కోమన్నది ఏ ప్లస్ బి వాల్యూ. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇఫ్ ఏ ఈక్వల్ టు -5, బి ఈక్వల్ టు -6 అండ్ సి ఈక్వల్ టు 10, దెన్ a³ + b³ + c³ -3abc బై ab + bc + ca -a² - b² - c². దీనికి మీకు ఫార్ములా తెలవాలండి. ఫస్ట్ దీని ఫార్ములా a³ + b³ + c³ -3abc ఫార్ములా చెప్పండి నాకు. a + b + c ఇంటూ a² + b² + c² -ab - bc - ca, ఇంతే కదా. దీని ఫార్ములా ఇది, డివైడెడ్ బై డినామినేటర్లో మీరు మైనస్ కామన్ తీయండి. డినామినేటర్లో మైనస్ కామన్ తీస్తే a² + b² + c² -ab - bc - ca అవుతుందా అండి? ఓకే. ఇప్పుడు మీకు ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయండి. ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవుతే మీకు ఏం మిగులుతుంది? -a + b + c మిగులుతుంది. a ఎంత? -5. b ఎంత? -6. -5 + -6 ఎంత? -11. -11 + 10 ఎంత? -1. దీని వాల్యూ -1. మీకు ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి టోటల్గా 1 మీకు రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. ఇన్ ఏ క్లాస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. If 5 boys leave the class and 5 girls join the class, then the ratio becomes 7:5. The number of boys in that class at the beginning is. ఒక తరగతిలోని బాలురు మరియు బాలికలు 2:1 నిష్పత్తిలో ఉన్నారు. బాలురలో 5గురు తరగతిని వదిలి వెళ్ళి 5గురు బాలికలు ఆ తరగతిలో చేరితే ఆ నిష్పత్తి 7:5 అవుతుంది. అప్పుడు మొదట్లో ఆ తరగతిలోని బాలుర సంఖ్య ఎంత? ఏం లేదండి, ఇనీషియల్గా క్లాస్లో బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉందంట? 2:1 ఉంది. బాయ్స్కి గర్ల్స్కి రేషియో 2:1. అంటే బాయ్స్ 2 పార్ట్స్ అయితే గర్ల్స్ ఎంత అవ్వాలి? 1 పార్ట్ అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు మీకు బాయ్స్ 2 పార్ట్స్ అయితే గర్ల్స్ 1 పార్ట్ అవ్వాలి అంటే మీకు ఇనీషియల్గా బాయ్స్ 2 మల్టిపుల్ ఉండాలండి. బాయ్స్ 2 పార్ట్స్ ఉన్నారు, గర్ల్స్ 1 పార్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఇనీషియల్గా బాయ్స్ నెంబర్ 2 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి, అంతే కదా. మీరు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని 2 మల్టిపుల్స్ ఇక్కడ. ఓకే. దీని తర్వాత ఏం జరిగింది? క్లాస్లో నుండి 5 మెంబర్స్ బాయ్స్ బయటకు వెళ్ళిపోయి 5 మెంబర్స్ గర్ల్స్ లోపలికి రావడం వల్ల రేషియో ఎలా అయిందండి? 7:5 అయింది. అంటే బాయ్స్ ఎంతమంది బయటకు వెళ్ళిపోయినారు? 5. గర్ల్స్ ఎంతమంది యాడ్ అయినారు? 5. అంటే ఇనీషియల్ నంబర్ నుండి గనక బాయ్స్ని 5 మెంబర్స్ మైనస్ చేస్తే బాయ్స్ పార్ట్ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. ఇప్పుడు మీరు ఆప్షన్లో అదే అబ్జర్వ్ చేయాలండి. మీకు అడిగింది ఏముంది? స్టార్టింగ్లో బాయ్స్ నెంబర్ ఎంత అని అడిగింది కదా. స్టార్టింగ్లో బాయ్స్ ఎంత ఉంటారో దాని నుండి కనుక మీరు 5 మైనస్ చేసినారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 20 నుండి 5 మైనస్ చేస్తే ఎంత? 15. 15 అనేది 7 మల్టిపులా? కాదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 30 నుండి 5 మైనస్ చేస్తే ఎంత? 25. 25 7 మల్టిపులా? కాదు. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. 40 నుండి 5 మైనస్ చేస్తే ఎంత?
35 7 మల్టిపులా? ఎస్, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 50 మైనస్ 5 ఎంత? 45 7 మల్టిపులా? కాదు. సో మీకు ఉన్న ఆన్సర్ ఏంటండి? ఇది ఒకటే ఉంది. ఇప్పుడు మీరు గర్ల్స్ అనుకోండి, గర్ల్స్కి కనుక మీరు 5 యాడ్ చేస్తే అది ఎంత అవ్వాలి? 5 మల్టిపుల్ అవ్వాలి. మీకు గర్ల్స్ విషయంలో మాత్రం అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. సారీ 20 కదా, ఓకే. మీకు గర్ల్స్ విషయంలో మాత్రం అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తాయండి. ఏం లేదండి, ఇనీషియల్గా ఉన్న దాంట్లో నుండి కనుక 5 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఏ వాల్యూ 7 మల్టిపుల్లో మీరు చూస్తే సరిపోతుంది. లేదా మీరు ఆప్షన్ నుండి చేయాలనుకుంటే ఎలా? సరే, ఇప్పటివరకు మీరు చేసింది ఆప్షన్ త్రూ మెథడ్ అయితే ఇనీషియల్గా మీకు బాయ్స్ ఏమో 2x ఉన్నారు, గర్ల్స్ ఏమో x ఉన్నారు, అంతేనా? 2x అంటే 2:1. బాయ్స్ 5 మైనస్ అయ్యి గర్ల్స్ 5 యాడ్ అయితే రేషియో ఎలా అవుతుంది? 7:5. సో 5 2s are 10x minus 25 ఈక్వల్ టు 7x ప్లస్ 35, ఇంతే కదా. 10x మైనస్ 7x, 7x వస్తే 3x, 25 ప్లస్ 35 ఎంత? 60. x ఈక్వల్ టు ఎంత? 20. x ఈక్వల్ టు 20 అంటే బాయ్స్ 2x కదా, సో 2 ఇంటూ 20 ఎంత? 40. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 36 అండి. ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఆఫ్ ఎ సర్టెన్ అగ్రికల్చరల్ వర్కర్స్ ఇస్ ఎస్ అండ్ దట్ ఆఫ్ అదర్ వర్కర్స్ ఇస్ టీ. The number of agriculture workers is 11 times that of other workers. Then the average monthly income of all the workers is. మీకు అగ్రికల్చర్ వర్కర్స్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎస్ అన్నారండి, మిగతా వాళ్ళది టీ అన్నారు. అంటే అగ్రికల్చర్ కాకుండా వేరే వర్క్ చేసే వాళ్ళది యావరేజ్ ఇన్కమ్ టీ అన్నారు. అయితే అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు వేరే వర్క్ చేసే వాళ్ళకన్నా 11 టైమ్స్ అంట. అంటే వీళ్ళు ఒక మనిషి ఉంటే ఇక్కడ 11 మనుషులు ఉన్నట్టు. 1 మెంబర్ కనుక వేరే వర్క్ చేస్తే 11 మెంబర్స్ మీకు అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నట్టు. అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళ యావరేజ్ ఏమో ఎస్, అదర్ వర్క్ చేసే వాళ్ళ యావరేజ్ ఏమో టీ. అదర్ వర్క్ చేసే వాళ్ళు 1 మెంబర్ ఉంటే అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం యావరేజ్ ఎంత? మొత్తం యావరేజ్ అంటే ఏం చేస్తామండి? 11 ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ టీ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 12. 11s ప్లస్ టీ బై 12. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. Question number 37. Water flows at the rate of 10 meters per minute from a cylindrical pipe 5 mm in diameter. How long it take to fill up a conical vessel whose diameter at the base is 30 cm and depth 24 cm. 5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఒక సిలిండర్ పైపు నుండి నిమిషానికి 10 మీటర్ల వేగంతో నీరు ప్రవహిస్తుంది. వ్యాసం 30 సెంటీమీటర్లు, లోతు 24 సెంటీమీటర్లు ఉన్న శంకు ఆకారపు ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది? సరే, ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీ దగ్గర ఒక కోన్ ఫామ్లో ఒక ట్యాంక్ ఉందండి. ఇలా ఉంది ఒక ట్యాంక్. ఎలా ఉంది? ఈ షేప్లో ఉంది. దీని రేడియస్ ఎంత అన్నారు? మీకు హైట్ ఏమో 24 అన్నారు, రేడియస్ ఎంత అన్నారు? ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఇస్ 30. డయామీటర్ 30 అంటే రేడియస్ ఎంత అవ్వాలి? రేడియస్ 12 అవ్వాలి. ఓకే, రేడియస్ ఎంత? 12. ఇప్పుడు దీంట్లోకి మీరు వాటర్ ఫిల్ చేయాలి. ఈ వాటర్ దీంట్లోకి ఫిల్ చేయాలంటే ఈ వాటర్ దేంట్లో నుండి వస్తుందంట? ఒక సిలిండ్రికల్ పైప్ ఉంది. ఈ సిలిండ్రికల్ పైప్ డయామీటర్ ఎంత అన్నారు? 5 mm అనేది డయామీటర్ అన్నారు. డయామీటర్ 5 mm అయితే రేడియస్ ఎంత అవుతుందండి? 5/2 mm అవుతుంది కదా. 5/2 mm అవుతుంది. ఇక్కడ ఇవి సెంటీమీటర్స్, ఇది సెంటీమీటర్స్. ఓకే, అండ్ వాటర్ ఎంత స్పీడ్ తోటి వస్తుందని చెప్పినారు? ఎస్, స్పీడ్ ఎంత అన్నారండి? 10 meters per minute. 10 meters per minute ఈ డేటా ఇచ్చినారు. మీ దగ్గర ఒక సిలిండ్రికల్ పైప్ ఉంది. ఆ పైప్లో నుండి వాటర్ బయటకు వస్తుంది. ఆ సిలిండ్రికల్ పైప్ యొక్క రేడియస్ ఏమో 5/2 mm. వాటర్ ఎంత స్పీడ్తో వస్తుందంటే 10 meters per minuteకి 10 meters per minuteకి స్పీడ్తో వాటర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కోనికల్ షేప్లో ఉన్న ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. ఇప్పుడు ట్యాంక్ వాల్యూమ్ కనుక్కోవచ్చా మనం? ట్యాంక్ వాల్యూమ్ ఎంత అండి? 1/3 πr² ఇచ్చి కదా. పై r² అంటే మీకు ఎంత ఉందండి? 15 కదా. ఓకే, ఇది 15 సెంటీమీటర్స్ అండి. ఇక్కడ ఈ వాల్యూ మీకు ఇక్కడ 15.
ఈ వాల్యూ మీకు 15 సెంటీమీటర్ కదా, 15 స్క్వేర్ ఇంటూ 24. ఇది కోనికల్ వెజల్ యొక్క కెపాసిటీ. అంటే ఇంత వాటర్ మీకు కావాలి. ఇంత వాటర్ దేంట్లో నుండి రావాలి మీకు? ఈ పైప్లో నుండి ఇంత వాటర్ బయటికి వస్తేనే కదా ఈ ట్యాంక్ నిండేది. ఈ పైప్లో నుండి ఇంత వాటర్ బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఇది సెంటీమీటర్ స్క్వేర్ కదండి, సెంటీమీటర్ స్క్వేర్ ఇది సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ రేడియస్ ఇంటూ సెంటీమీటర్. సో టోటల్గా ఏమైంది మీకు? సెంటీమీటర్ క్యూబ్ అయిపోయింది కదా, సెంటీమీటర్ క్యూబ్ అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఈ డైమెన్షన్స్ ఉంటాయి చూసినారా, మీటర్లో ఉందా సెంటీమీటర్లో ఉందా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఈ వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ సిలిండ్రికల్ పైప్ యొక్క ఏరియా, సిలిండ్రికల్ పైప్ యొక్క ఏరియా ఎంత? పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఇక్కడ మీకు అన్ని సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు సెంటీమీటర్లో ఉండాలి. రేడియస్ 5/2 mm ఉంది. మిల్లీమీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 10 చేస్తే సరిపోతుందా? 10 సెంటీమీటర్స్ అంటే 1 మిల్లీమీటర్, 1 మిల్లీమీటర్ అంటే 1/10 సెంటీమీటర్స్ కదా, అంతే కదా. సారీ, 10 mm అంటే 1 సెంటీమీటర్, 1 mm అంటే 1/10 సెంటీమీటర్స్ కదా. 5/2ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే బై 10 చేయాలి, 5/20 సెంటీమీటర్. ఏరియా ఎంత అవుతుందండి? పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇది ఏరియా ఇంటూ స్పీడ్ ఇంటూ టైం. ఏరియా ఇంటూ స్పీడ్ ఇంటూ టైం చేస్తే దీని వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అది ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏరియా ఇంత, స్పీడ్ ఎంత అన్నారండి? 10 మీటర్స్ పర్ మినిట్ అన్నారు కదా. ఇక్కడ అన్నీ మీకు ఎలా ఉన్నాయి? సెంటీమీటర్స్లో ఉన్నాయి. 10 మీటర్స్ అంటే 1000 సెంటీమీటర్స్ అయినా ఇంటూ 100 చేస్తే సెంటీమీటర్స్ బై మినిట్ ఇంటూ టైం టీ మినిట్స్ అనుకోండి, టైం టీ మినిట్స్. మీకు మినిట్స్ క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ బైలో ఉంది కాబట్టి మీరు మినిట్స్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటే ఇక్కడ కూడా మీకు సెంటీమీటర్ క్యూబ్ ఉంది, డైమెన్షన్స్ మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇది ఎందుకు రాసుకోవడం జరిగిందో చెప్పండి. ఇప్పుడు మనం ఇలా రాసుకున్నాం కదా, దీని వాల్యూమ్ అనేది ఏరియా ఇంటూ స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్ అయింది. ఎందుకు ఈక్వల్ అయింది ఫస్ట్ మనకు అర్థం కావాలండి. ఎందుకు ఈక్వల్ అయిందంటే ఇప్పుడు మీకు పైప్ ఉందనుకోండి, ఇది ఒక పైప్ అనుకోండి, ఓకే, పైపు. దీన్ని మీకు రేడియస్ ఎంత అన్నారు? 5/20 సెంటీమీటర్స్ అన్నారు, అంతేనా? రేడియస్ 5/20 సెంటీమీటర్. దీంట్లో నుండి మీకు వాటర్ ఎంత స్పీడ్తో ఫ్లో అవుతుంది? వాటరు 10 మీటర్స్ అంటే 1000 సెంటీమీటర్స్ పర్ మినిట్. అంటే ఇక్కడ ఇది ఎడ్జ్ ఉంది కదా, వాటర్ బయటకు వచ్చే పాయింట్ ఇది కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కనుక 1000 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అనుకోండి, ఇక్కడ నుండి కనుక ఇక్కడ 1000 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ వాటర్ బయటకు వచ్చే పాయింట్ ఇక్కడ 1000 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అనుకోండి ఒక పాయింట్. ఈ మధ్యలో అంతా ఏముంటుందంటే వాటర్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఏముంటుంది? మీకు వాటర్ ఉంటుంది. మీకు వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? 1000 సెంటీమీటర్స్ పర్ మినిట్, అంతే కదా స్పీడ్. 10 మీటర్స్ అంటే 1000 సెంటీమీటర్స్ పర్ మినిట్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న వాటర్ అంతా 1 మినిట్లో బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. మీకు వాటర్ ఎంత స్పీడ్తో పోతుంది? 1000 సెంటీమీటర్ పర్ మినిట్ కదా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పార్టికల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ ఉంది. ఇక్కడున్న వాటర్ పార్టికల్ 1 మినిట్ అయ్యేసరికి ఎక్కడికి వస్తుందండి? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుందంటే బయటకు వచ్చేస్తుంది కదా పైప్లో నుండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు లోపల ఎంత వాటర్ ఉంటుందో ఈ వాటర్ అంతా ఎంతసేపట్లో బయటకు వెళ్తుందంట? 1 మినిట్లో. ఇది ఏందండి మీకు? ఇది ఒక సిలిండర్ లాగా కనిపించట్లేదా? సిలిండర్కి రేడియస్ తెలుసు మీకు, హైట్ ఎంత? 1000 సెంటీమీటర్స్. దీని వాల్యూమ్ ఎలా చెప్తాం మనము? పై ఆర్ స్క్వేర్ అంటే 5/20 హోల్ స్క్వేర్ ఇంటూ 1000 సెంటీమీటర్స్ ఇంటూ 1000 సెంటీమీటర్స్. ఇది హైట్ ఏరియా అదే వచ్చిందా మనకి ఇక్కడ ఏరియా. స్పీడ్ ఇన్ ద సెన్స్ అంటే స్పీడ్ ఇండైరెక్ట్ మీనింగ్, ఇక్కడ మీకు హైట్ అని ఇచ్చినట్టు అండి. స్పీడ్ అంటే ఇండైరెక్ట్గా మీకు హైట్ అన్న మీనింగ్. పై ఆర్ స్క్వేర్. ఇది ఎంత? 1 మినిట్లో ఇంత వాటర్ ఈ పైప్ నుండి బయటకు వస్తే టీ మినిట్స్లో మీకు ఎంత బయటకు వస్తుందని మీనింగ్ అండి. టీ మినిట్స్లో ఎంత బయటకు వస్తుంది, ఇదే కదా మనం రాసుకున్నది. ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. మీకు పై క్యాన్సల్, ఓకే. మళ్ళీ మీకు ఏం మిగిలిందండి? 3 8 టైమ్స్ క్యాన్సల్, అంతే కదా.
3 టైమ్స్. ఈ సెంటీమీటర్ క్యూబ్ని ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ 25/400 ఇంటూ 1000 ఇంటూ టీ ఈక్వల్ టు 225 ఇంటూ 8 అంతే కదా. 25 9 టైమ్స్ అండి. 25 9 టైమ్స్. 2 zeros క్యాన్సల్. ఓకే, 2 టైమ్స్ 2 5 టైమ్స్. 2 5 టైమ్స్. 9 ఇంటూ 8 ఎంత? 72. 72 ఇంటూ 2 ఎంత? 144. 144/5. 9 ఇంటూ 8 72. 72 ఇంటూ 2 అంటే 144. 144/5 ఈక్వల్ టు టీ. 144/5. ఓకే, 5 2s 10. 4 అంటే 5 8s 40. మళ్ళీ 4/5. 4/5 మినిట్స్. 28 4/5 మినిట్స్ మీ ఆన్సర్ అండి. 28 మినిట్స్ 4/5. 4/5 మినిట్స్ అంటే ఎంత? 48 సెకండ్స్ అన్నట్టు కదా. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. A train started at 9 AM from a station A with a speed of 72 km/h. Another train after 2 hours started from the station B towards A with a speed of 90 km/h. The two trains are expected to cross each other at 1:30 PM. At 12 noon, because of the signals, both the trains reduced their speed by the same quantity and they crossed each other at 4:30 PM. The speed of the train after 12 noon that started from station A is. ఇక్కడ మీకు ఏంటంటే 2 స్టేషన్స్ ఉన్నాయండి, A అండ్ B. 2 స్టేషన్స్ A అండ్ B ఉన్నాయి. ఫస్ట్ స్టేషన్ నుండి ఏ అనే స్టేషన్ నుండి 9 o'clock ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఏ అనే స్టేషన్ నుండి ఒక రైలు 72 km/h 9 AM బయలుదేరింది అంతే కదా. ఇక్కడ ఏ అనే స్టేషన్ ఉంది, ఇంక ఇక్కడ B అనే స్టేషన్ ఉంది. ఇది A, ఇది B. ఏ అనే స్టేషన్ నుండి 9 o'clock ఒక ట్రైన్ స్టార్ట్ అయింది 9 AM. ఎంత స్పీడ్ తోటి అండి? 72 km/h స్పీడ్ తోటి స్టార్ట్ అయింది. బి అనే స్టేషన్ నుండి ఏ వైపునకు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 2 గంటల తర్వాత బయలుదేరింది. బి అనే స్టేషన్ నుండి ఇంకొక ట్రైను 2 hours తర్వాత, ఇది స్టార్ట్ అయిన 2 hours తర్వాత అంటే 11 AM. 11 AM ఎటు స్టార్ట్ అయింది? ఇది ఇటు వెళ్తుంటే ఇది ఇటు వస్తుంది. ఎంతకి? గంటకి 90 కిలోమీటర్ల వేగంతో 90 km/h స్పీడ్తో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఎన్నిటికి స్టార్ట్ అయిందండి? 11కి స్టార్ట్ అయిందా? ఇది ఎన్నిటికి స్టార్ట్ అయింది? 9కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 9 నుండి 11 వరకు అంటే 11 AM వరకు, 11 AM అయ్యేసరికి ఇది ఎన్ని గంటలు ట్రావెల్ చేసింది? 2 hours. 2 hours ఎంత? 144 kilometers ట్రావెల్ చేసింది అనొచ్చు. ఇప్పటివరకు 144 kilometers ట్రావెల్ చేసింది. ఓకే, 11 o'clock ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది. ఇవి ఎప్పుడు కలుసుకోవాలంట? ఈ రెండు రైళ్ళు 1.30 గంట 30 నిమిషాలకి ఒకదాన్ని ఒకటి దాటవలసి ఉంది. ఈ రెండు ట్రైన్లు ఒకదాన్ని ఒకటి 1:30 టైంకి దాటాలి. 11 గంటలకు ఇక్కడ ఉన్నాయి, 1:30కి దాటాలి. అంటే ఎన్ని గంటల తర్వాత? 11 నుండి 12, 12 నుండి 1, 1 నుండి 1:30, 2.5 hours తర్వాత క్రాస్ అవ్వాలి అంతే కదా. 2.5 hours తర్వాత క్రాస్ అవ్వాలంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి చెప్పండి నాకు ఇప్పుడు. దీని స్పీడ్ ఏమో 90, దీని స్పీడ్ ఏమో 72 km/h. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి 90 + 72 ఎంత? 162. 1 గంటకైతే ఇవి రెండు కలిపి 162 ట్రావెల్ చేస్తాయి. 2.5 గంటలంటే 5/2 కదా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? 162 × 5/2 kilometers అవ్వాలి అంతే కదా. ఓకే, కానీ ఏం జరిగిందంట? 12 o'clockకి సిగ్నల్స్ పడడం వల్ల రెండు ట్రైన్ల స్పీడ్ తగ్గింది. 12 o'clockకి ఈ ట్రైన్ ఇక్కడ వస్తుంది, 12 PM. ఓకే, 12 PMకి, ఇది 12 PMకి అనుకోండి. 12 PMకి ఇది ఒక 90, ఇది ఒక 72. 2.5 గంటల్లో ఆల్రెడీ గంట ట్రావెల్ చేసినాయి. ఇంకెంత ట్రావెల్ చేయాల్సి ఉంది? ఇంకా 1.5 ట్రావెల్ చేయాల్సి ఉంది. అంటే ఈ మధ్య డిస్టెన్స్ ఏమవ్వాలండి మీకు? ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, ఈ పార్ట్ల మధ్య డిస్టెన్స్. ఇంకా వీళ్ళు 163 × 3/2 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 162 × 5/2 అయితే 1 గంట ట్రావెల్ చేసేసినారు కదా. ఇంకెంత ట్రావెల్ చేయాలి? ఇంకా 1.5. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది?
ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సిగ్నల్ పడడం వల్ల 1:30కి కలుసుకోవాల్సిన 2 ట్రైన్లు 4:30కి కలుసుకుంటున్నాయంట. 12 తర్వాత 4:30 ఎంత అవుతుంది చెప్పండి? 1 2 3 4 4:30 9:30 గంటల తర్వాత 2 ట్రైన్లు కలుసుకుంటున్నాయి. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? 163 × 3/2. సిగ్నల్స్ పడడం వల్ల ట్రైన్స్ యొక్క స్పీడ్ తగ్గింది. 2 ట్రైన్లకి స్పీడ్ సేమ్ తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల 1:30కి కలుసుకోవాల్సిన 2 ట్రైన్లు 4:30కి కలుసుకుంటున్నాయి. 12 o'clockకి వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందండి? 162. ఇక్కడ ఇది 162 × 3/2 డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 2 ట్రైన్లకి 9:30 గంటలు టైం 9/2 గంటలు టైం పట్టింది. 4:30 గంటలు అంటే ఎంత స్పీడ్ చెప్పండి రెండింటిని కలిపితే? 2 క్యాన్సల్, 9 8 1 243. అంటే ఈ 2 ట్రైన్ల యొక్క స్పీడ్ ఎంత అయింది? 243 అయింది. యాక్చువల్గా ఈ 2 ట్రైన్ల యొక్క స్పీడ్ ఎంత అండి? 72 + 100 అంటే 90 అంటే 162. 2 ట్రైన్ల యొక్క స్పీడ్ ఇనిషియల్గా 162 ఉంటే ఇప్పుడు ఎంత అయింది? సారీ, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది చూడండి. రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమో మీకు 162 × 3/2 ఉందండి. దీన్ని 9/2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 3 5 టైమ్స్ 15 4 టైమ్స్. స్పీడ్ ఎంత అయింది రెండింటికి కలిపితే? ఒరిజినల్గా రెండింటికి కలిపితే స్పీడ్ 162 రావాలి. ఇప్పుడు 54 అయింది. ఎంత తగ్గింది రెండింటిని కలిపి? 8 తగ్గింది, 10 108 తగ్గిందా? రెండింటిది కలిపి 108 తగ్గింది. కానీ ఏమన్నారు క్వశ్చన్లో మీకు? రెండింటి యొక్క స్పీడ్ సేమ్ తగ్గింది అన్నారు. అంటే ఒకదాన్ని 54 తగ్గాలి, ఇంకో దాన్ని 54 తగ్గాలి, అంతేనా? సో ఈ 72 ఉన్న దాని స్పీడ్ ఎంత అవ్వాలి? 72 - 54 అవ్వాలి. అంటే ఎంత? 18 కిలోమీటర్స్ అవ్వాలి. క్వశ్చన్లో అదేనా అడిగింది. ఏ అనే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగం 12 గంటల తర్వాత. 12 గంటల తర్వాత ఏ యొక్క స్పీడ్ ఎంత? 18 కిలోమీటర్స్ అండి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. Question number 39. The average of 8 successive numbers is 6.5. The average of the smallest and the greatest number among them will be. 8 వరుస సంఖ్యల సగటు 6.5. అందులో కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల సగటు ఎంత? క్వశ్చన్ చూడగానే ఆన్సర్ 6.5 మార్క్ చేయాలి. ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీకు టైం సేవ్ చేసేయండి. ఇక ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ని క్లాస్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారండి? 1 2 3 4 5 6 7 8 అంతేనా? 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు? 6.5. యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది కదా. 8 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు మీకు. యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. సో 4 వదిలేస్తే మధ్యలో యావరేజ్. 6.5కి ముందు నెంబర్ ఎంత? 6. తర్వాత నెంబర్ ఎంత? 7. దీని తర్వాత 8 9 10. ఒకటి మైనస్ చేస్తే 5 4 3. హైయెస్ట్ నెంబర్ 10, లీస్ట్ నెంబర్ 3. 10 + 3 13/2 యావరేజ్, మళ్ళీ 6.5. ఇదంతా మీకు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదండి. మీకు 8 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు ఎన్ని కన్సిక్యూటివ్ నెంబర్స్ అని ఇవ్వనండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్యూటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి కన్సిక్యూటివ్. ఈ 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉండాలండి? ఇక్కడ ఉండాలి, మధ్యలో 4.5 అవ్వాలి, అంతేనా? మీరు అబ్జర్వ్ చేస్తే 1కి 8కి యావరేజ్ ఎంత? 8 + 1/2 9/2 4.5. 2 + 7 ఎంత? 9/2 4.5. 3 + 5 ఎంత? 3 + 6 3 + 6 ఎంత? 9/2 4.5. 4 + 5 ఎంత? 9/2 4.5. వచ్చిందా? సో మీ యావరేజ్ అనేది ఫస్ట్ లాస్ట్, తర్వాత ఫస్ట్ నుండి సెకండ్, లాస్ట్ నుండి సెకండ్, ఫస్ట్ నుండి థర్డ్, లాస్ట్ నుండి థర్డ్. ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా ఓవరాల్ యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ కనుక మీరు తెలిస్తే క్వశ్చన్ చదవగానే మీరు ఆన్సర్ 6.5 అని మార్క్ చేస్తారండి. క్వశ్చన్ నెంబర్ 40. A dishonest milkman professes to sell his milk at cost price, but he mixes it with water and thereby gains 25% of the percentage of the water gains 25%. The percentage of water of the mixture is. ఒక మోసపూరిత పాలవాడు తాను కొన్న ధరకే పాలను అమ్ముతున్నట్లు ప్రకటించి అతడు పాలలో నీటిని కలిపి అమ్ముతూ 25% లాభం సంపాదించాడు.
అయితే ఆ మిశ్రమంలో నీటి శాతం ఎంత? ఏం లేదండి, సింపుల్. మీరు ఉన్నారనుకోండి, మీరు మిల్క్ ఒక దగ్గర నుండి పర్చేజ్ చేస్తున్నారు. మీరు ఎంతకు పర్చేజ్ చేస్తున్నారో అదే రేటుకి మిల్క్ని అమ్మినారనుకోండి, మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? మీకు లాభం రాదు, నష్టం రాదు. మీరు ఎంత కొన్నారో అంతకు అమ్ముతున్నారు కాబట్టి మీకు వచ్చింది లేదు, పోయింది లేదు. సో మీకు లాభం లేదు, నష్టం లేదు. మీకు లాభం రావాలంటే ఏం చేయాలండి? మీరు దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. మీరు ఎంత వాటర్ యాడ్ చేస్తారో అంత లాభం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లీటర్ మిల్క్ పర్చేజ్ చేసినారనుకోండి, దాంట్లో 1 లీటర్ వాటర్ పోసినారనుకోండి, లాభం ఎంత మీకు? 1 లీటర్కి 1 లీటర్ యాడ్ చేస్తున్నారు, 100% యాడ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రాఫిట్ 100%. అంతే కదా? సరే, 1 లీటర్ పర్చేజ్ చేసి 1/2 లీటర్ యాడ్ చేస్తున్నారు, మీ లాభం ఎంత? ఆ 1/2 లీటరే మీకు లాభం. 1 లీటర్ పైన 1/2 లీటర్ లాభం ఎంత? 50%. మీరు ఎంత యాడ్ చేసినారు? 1 లీటర్కి 1/2 లీటర్ యాడ్ చేసినారు. 1/2 లీటర్ యాడ్ చేసినారు కాబట్టి 1/2 పార్ట్ లాభం వచ్చింది. 50% యాడ్ చేసినారు కాబట్టి మీకు 50% లాభం వచ్చింది. ఇలా మీకు పాలల్లో ఎంత పర్సెంట్ వాటర్ యాడ్ చేస్తే మీకు అంత పర్సెంట్ లాభం వస్తుందండి. అంటే ఇక్కడ మీకు 25% లాభం వచ్చిందంటే మీరు 25% వాటర్ యాడ్ చేసినట్టు. 25% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/4 కదా. అంటే మీరు ప్యూర్ మిల్క్లో 1/4 పార్ట్ వాటర్ యాడ్ చేసినట్టు. ప్యూర్ మిల్క్ కనుక 4 పార్ట్స్ ఉంటే వాటర్ 1 పార్ట్. సో టోటల్ మిక్స్చర్ ఎంత అవ్వాలి? 5 పార్ట్స్ అవ్వాలి టోటల్ మిక్స్చర్. అంతే కదా. 4 పార్ట్స్కి 1 పార్ట్ యాడ్ చేస్తే 5 పార్ట్. ఇప్పుడు మిక్స్చర్లో వాటర్ పార్ట్ ఎంత? మిక్స్చర్లో వాటర్ ఏమో 1 ఉంది, టోటల్ మిక్స్చర్ 5 ఉంది. 1/5 అంటే 20% మీకు ఆన్సర్ అండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 41. ఫైండ్ ద రేషియో ఆఫ్ diameter of the circles inscribed in an equilateral triangle, the diameter of circumscribing that equilateral triangle, and the height of the same equilateral triangle. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. మీకు కనుక ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటే ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మీకు ఒక ఇన్సెంటర్ ఉంటుంది కదా. ఇన్సెంటర్ ఒక ఇన్ సర్కిల్ ఉంటుంది, అండ్ ఒక సర్కమ్ సర్కిల్ ఉంటుంది. ఓకే, హైట్ ఉంటుంది. హైట్ ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్కి, సర్కమ్ సర్కిల్ యొక్క డయామీటర్కి, హైట్కి రేషియో ఎంత అండి? మీకు ఒక పాయింట్ తెలవాల్సింది ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్ సెంటరు, సర్కమ్ సెంటరు, సెంట్రాయిడ్ ఇవన్నీ ఒకటే పాయింట్ దగ్గర ఉంటాయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేవి అన్నీ సేమ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీకు ఇన్ సెంటర్ అవ్వనివ్వండి, సర్కమ్ సెంటర్ అవ్వనివ్వండి, ఆర్థో సెంటర్ అవ్వనివ్వండి, సెంట్రాయిడ్ అవ్వనివ్వండి, ఈ 4 కూడా ఒకటే పాయింట్ దగ్గర ఉంటాయి. అంతే కదా. ఓకే, అండ్ సర్కమ్ రేడియస్ అనేది ఎప్పుడు కూడా, ఇప్పుడు మీకు ఇది సెంట్రాయిడ్ కదా, ఇది కూడా జి, ఐ ఇవన్నీ ఇన్ సెంటరు, ఓ ఆర్థో సెంటరు ఇవన్నీ ఒకటే పాయింట్ దగ్గర ఉంటాయి కదా. మీకు సెంట్రాయిడ్ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి? ఆ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. అంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కనుక 2 పార్ట్స్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత అవ్వాలి? 1 పార్ట్ అవ్వాలి. అంతేనా? ఓకే. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ అన్నా, మీడియన్ అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా, యాంగులర్ బైసెక్టార్ అన్నా 4 ఒకటే కదా, ఇదే లైన్ అన్నీ కదా. సో ఇప్పుడు ఏంటండి, ఇది మీకు స్మాల్ ఆర్ అవుతుందా? ఇది మీకు స్మాల్ ఆర్ ఇన్ రేడియస్ అవుతుంది, ఇది మీకు క్యాపిటల్ ఆర్ అవుతుంది, సర్కమ్ రేడియస్ అవుతుంది. హైట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంతే కదా సింపుల్గా. ఇది మీకు పాయింట్, ఇన్ సెంటరు, సర్కమ్ సెంటరు, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ అన్నీ ఇవే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టారు, మీడియను, ఆల్టిట్యూడ్ ఇవన్నీ ఒకటే లైను. ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు టూ లెంత్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 పార్ట్ లెంత్. ఇదేమో మీకు సర్కమ్ సెంటర్ కదా, సర్కిల్కి ఇది సెంటరు, ఇక్కడ వరకు సర్కమ్ సెంటరు. ఈ సర్కిల్కి సెంటర్ ఇదే, ఇక్కడ వరకు రేడియస్. ఇన్ రేడియస్ ఏమో 1, సర్కమ్ రేడియస్ ఏమో 2. మీకు ఏం అడిగినారు? డయామీటర్. ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్ 1 రేడియస్ అయితే 2 డయామీటర్, సర్కమ్ సర్కిల్కి 2 రేడియస్ అయితే 4 డయామీటర్. హైట్ ఎంత అని అడిగినారు. ఈ ట్రయాంగిల్కి హైట్ ఎంత అండి? 2 + 1 3. సో 2:4:3 మీకు ఆన్సర్ అండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 42. The profit made by selling an article for rupees 13,400 is equal to the amount of loss incurred on selling the same article at rupees 11,600. మీరు ఒక ఆర్టికల్ని 13,400 అమ్మినప్పుడు వచ్చే లాభం అనేది అదే ఆర్టికల్ని 11,600కి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానం అంట అండి. అంటే కాస్ట్ ప్రైస్ ఈ రెండింటికి మధ్యలో ఉండాలా. అంటే ఎక్స్ కాస్ట్ ప్రైస్ అయితే మీరు 3,400కి అమ్మినప్పుడు వచ్చే లాభం
ఎక్స్ కాస్ట్ ప్రైస్ అయితే మీరు 11,600 అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానం. అంటే ఈ డిఫరెన్స్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ అనేది ఈ రెండిటికి మిడిల్ వాల్యూ అవుతుందండి. అంటే ఈ రెండిటి యొక్క మీడియన్ అవుతుంది, యావరేజ్ అవుతుంది. 13,400 ప్లస్ 600 ఎంత? 14,000. 14,000 ప్లస్ 11,000 ఎంత? 12,500. మీ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నట్టు? 12,500. ఇప్పుడు ఇదే ఆర్టికల్ని మీరు 14,750కి అమ్మితే మీకు ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అండి. 2,250కి మీకు ప్రాఫిట్, అంతే కదా. 2250. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4⁴198 ప్లస్ 6⁴12345 ప్లస్ 348 పవర్ ఆఫ్ 66 ప్లస్ 24 పవర్ 11 ప్లస్ 1. సో 1కి ఎలాగో యూనిట్ డిజిట్ 1 అండి. ఓకే, మీరు 6కి ఎంత పవర్ చేసినా కూడా మీకు యూనిట్ డిజిట్ 6 వస్తుందండి. 6 1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216. ఇలా మీరు 6⁴ ఎంత చేసినా కూడా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. కాబట్టి దీని యూనిట్ డిజిట్ వాల్యూ 6 ప్లస్. ఇంకోటి ఏంటంటే మనకి యూనిట్ డిజిట్ పవర్ 4 తర్వాత రిపీట్ అవుతుందని తెలుసు కదా మనకి. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా పవర్లో 4 తర్వాత రిపీట్ అవుతుంది. మీకు 4 ఇప్పుడు 198ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో దాని యూనిట్ డిజిట్ 4⁴198 యొక్క యూనిట్ డిజిట్ సేమ్ అండి. అంటే 198ని మీరు 4తో డివైడ్ చేయాలి. 198ని 4తో డివైడ్ చేయాలంటే మీకు 4కి డివిజిబిలిటీ రూల్ తెలుసా అండి? ఏ నెంబర్ అయినా 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేయండి. 98ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 2 కదా. 96 అనేది 4తో డివైడ్ అవుతుంది, ఇంకా 2 ఎక్స్ట్రా ఉంది. అంటే 4⁴198 యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంటుందో మీకు 4 స్క్వేర్ యూనిట్ డిజిట్ కూడా అంతే. నెక్స్ట్, ఇప్పుడు 66ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తే ఎంత? 64 అయితే కంప్లీట్గా డివైడ్ అవుతుంది, ఇంకా 2 రిమైండర్ మిగులుతుంది. 348 పవర్ 66 యూనిట్ డిజిట్ ఎంత ఉంటుందో 8⁴2 అంతే కదా. 66ని మీ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. కాబట్టి దీని యూనిట్ డిజిట్కి ఈక్వల్ అవుతుందండి. నెక్స్ట్, 24 పవర్ 11 కదా. 11ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3. 24 పవర్ 11 యూనిట్ డిజిట్ ఏమొస్తుందో మీకు 4 పవర్ 3 యూనిట్ డిజిట్ కూడా అంతే అండి. ఓకే, ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ అంటే 6 యూనిట్ డిజిట్, 6కి 6 ఇక్కడ. 8 స్క్వేర్ అంటే 64, 64 అంటే 4 యూనిట్ డిజిట్. 4 క్యూబ్ అంటే 64 అంటే మళ్ళీ 4 యూనిట్ డిజిట్ ప్లస్ 1. మొత్తానికి యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది చెప్పండి? 6 4 10, 6 4 10. సో లాస్ట్కి 1 మిగులుతుంది యూనిట్ డిజిట్. ఆప్షన్ సి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. 3 bottles of equal capacity have mixtures of milk and water. Milk, water in the ratio 2:3, 3:4 and 2:1. మీకు 3 బాటిల్స్ ఉన్నాయి, వాటి కెపాసిటీ ఈక్వల్స్ అంట. వాటిలో మీకు మిల్క్కి వాటర్కి రేషియో ఇలా ఉన్నాయని ఇచ్చినారండి. అయితే ఈ మూడింటిని కనుక మీరు తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో కలిపితే దాంట్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. దాంట్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత? ఫస్ట్ ఏమన్నారండి, మీకు సమాన పరిమాణం గల 3 బాటిల్స్ మీకు ఈక్వల్ కెపాసిటీ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 2 3 అంటే ఎంత అండి? టోటల్ 5. 3 4 అంటే ఎంత? టోటల్ 7. 2 1 అంటే ఎంత? టోటల్ 3. ఇవి ఈక్వల్ ఉన్నాయండి? లేవు. 3 ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ లేవు కాబట్టి మనం ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? మనం 7 × 3తో దీన్ని మల్టిప్లై చేయాలి. 7 × 3 అంటే 21, 7 × 3 అంటే 21. ఓకే, దీనికి 5 × 3 అంటే 15, 15. దీనికి 7 × 5 35, 35. ఇప్పుడు చూడండి అన్ని ఈక్వల్ అయినాయా లేదో? 70 + 35 105, 45 + 60 105. ఇక్కడ చూడండి 21 × 5 అంటే 105. ఈక్వల్ అయిపోయినాయి కదా. వీటన్నిటిని కనుక మీరు ఇంకో దాంట్లో మిక్స్ చేస్తే మిల్క్ యొక్క పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు టోటల్ ఎంత అండి? ఇది 105, ఇది 105, ఇది 105. టోటల్ ఎంత మీకు? 105 అంటే 315 అయిపోయింది. ఫైనల్ దాంట్లో మీకు 315 లీటర్స్ వచ్చింది. దాంట్లో మిల్క్ ఎంత ఉంటుంది చెప్పండి? 2 × 21 42, ఇక ఇది 42, ఇది మీకు 45, ఇది మీకు 42, 45, 70. చెప్పండి ఎంత? 70 + 45 అంటే 115 + 40,
157 అండి టోటల్. 157 అనేది 315లో ఎంత పర్సెంటేజ్ చెప్పండి. 315ని బై 2 చేస్తే ఎంత వస్తుందండి మీకు? 157.5 వస్తుందా? 315 బై 2 చేస్తే 157.5. మీకు న్యూమరేటర్లో 157.5 కనుక ఉంటే మీ ఆన్సర్ 50% అయ్యేది, ఎందుకంటే దీంట్లో సగం ఉంటుంది కాబట్టి. న్యూమరేటర్లో 157.5 లేదు, 157 ఉంది. 157.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 50% కన్నా తక్కువ. మీ ఆన్సర్ ఎంతకన్నా తక్కువ అండి? 50 కన్నా తక్కువ. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. మీ దగ్గర 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఎంత తక్కువ ఉంది? 0.5 తక్కువ ఉంది. మీకు 315లో 0.1% అంటే ఎంత చెప్పండి? 0.1% అంటే 0.315 అంతేనా? 315లో 0.1% అంటే 0.315. 0.2 అంటే దీనికి డబల్ కదా, అంటే 0.6% సంథింగ్. మీరు 0.2% కనుక మైనస్ చేస్తే 50% నుండి మీరు 0.6 మైనస్ చేయాల్సి వస్తుంది. మీరు మైనస్ చేయాల్సింది ఎంత? 0.5. అంటే మీరు 50% నుండి 0.2% కన్నా తక్కువ మైనస్ చేయాలి. 0.2 కన్నా తక్కువ మైనస్ చేయాలంటే 49.8 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది మీ ఆన్సర్. 49.8 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ 45 క్వశ్చన్ అండి. మున్ని బాట్ ఏ మొబైల్ అండ్ ఎ గన్ ఫర్ ₹115. She sold gun at 20% gain and mobile at 30% gain. She found that cost price of the gun is equal to the selling price of mobile. Find her overall profit amount and profit percentage. మున్ని ఒక మొబైల్ని మరియు ఒక తుపాకీని ₹115 కొన్నది. ఓకే, మొబైల్ ప్లస్ గన్ రెండు కలిపి ఆమెకి ఎంత ఖర్చు వచ్చిందంట? ₹115 వచ్చిందంట. ఆమె తుపాకీని 20% లాభానికి, మొబైల్ను 30% లాభానికి విక్రయించింది. గన్ ఎలా అమ్మిందండి? గన్ అండ్ మొబైల్ 20% ప్రాఫిట్ కమ్మింది గన్ని. 20% అంటే 5 ఉంటే 6 కమ్మినట్టేనా? 5 ఉన్నదాన్ని 6 కమ్మితే 1 ఎక్కువ, 1/5 అంటే 20% ప్రాఫిట్ కమ్మినట్టు. గన్ని మొబైల్ని 30% అంటే 10 ఉంటే 13 కమ్మినట్టేనా? ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజు. ఓకే, తుపాకీ యొక్క కొన్న వెల మొబైల్ యొక్క అమ్మకపు వెలకు సమానం. దేని కాస్ట్ ప్రైజ్ అండి? ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అంట. ఈక్వల్ ఉన్నాయా? లేవు కాబట్టి ఈక్వల్ చేసుకోవాలంటే దీన్ని 5 తోటి, దీన్ని 13 తోటి మల్టిప్లై చేస్తే 1365 1365 అయిందా? దీన్ని 13తో చేసినారు కాబట్టి ఇప్పుడు దీన్ని 13తో చేయాలి. దీన్ని 5తో చేసినారు కాబట్టి దీన్ని 5తో చేయాలి. రెండింటికి కలిపి టోటల్ కాస్ట్ ప్రైజ్ ఎంత అండి? దీని వాల్యూ ఏమో 1365, ఇది 50. సో టోటల్గా ఎంత? 65 + 50 అంటే ₹115 ఖర్చు వచ్చింది. 115 క్వశ్చన్లు ఇచ్చింది కూడా అంతే కదా, 115 ఇచ్చినారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 13/72. ఇక్కడ చూడండి లాభం ఎంత చెప్పండి? ఇక్కడ ₹13 లాభం వచ్చింది మీకు. ప్రాఫిట్ ₹13. 13 × 6 - 13 × 5 అంటే 13 ప్రాఫిట్ కదా. 13 × 5 - 10 × 5 3 × 5 ₹15 ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత మీకు? ₹28 ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన? 115 పైన. సో 28 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 56 అన్నారు కాబట్టి ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు. 28 ప్రాఫిట్ వచ్చింది 115 పైన. సో చెప్పండి ఎంత? ఇంటూ 100. 5 20 టైమ్స్, 5 23 టైమ్స్, అంతే కదా. 560/23. 560/23. 23 × 20 అంటే 460 అండి. 23 20 అంటే 460. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 100 ఎక్కువ ఉంది. 23 × 4 అంటే 92. 92 కన్నా ఇంకెంత ఎక్కువ ఉంది? 100. 8 ఎక్కువ ఉంది. అంటే 20 + 4 24, 8 మిగులుతుంది. 24 8/23 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ డివిజిబుల్ బై 6 ఇన్ బిట్వీన్ 100 and 400. 100 to 400. 100 మరియు 400 మధ్య 6తో భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత? మీకు 100కి 600కి మధ్య 6తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ యొక్క సమ్ ఎంత అని క్వశ్చన్ అండి. 100కి అండ్ 400కి మధ్యలో మీకు 100 తర్వాత వచ్చే నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఎంత అండి? 102. 102 అనేది మీకు 6తో డివైడ్ అవుతుందండి. ఎందుకంటే మీకు 16 6 96, 16 6 టైమ్ 96, 17 6 టైమ్ మీకు 102.
సో 6 ఇంటూ 17 అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 360 అవుతుందా డివైడ్ 6 తోటి, తర్వాత ప్లస్ 30 చేస్తే 390 అవుతుందా, 360 అంటే 30 టైమ్స్ 6 ఇంటూ 360 20 ఎంత అండి 396 అవుతుంది కదా. ఇప్పుడు మీకు 360 అవుతుంది, 360 అంటే 60 టైమ్స్, 6కి 60 టైమ్స్ చేస్తే 360 అవుతుంది. తర్వాత 6కి 5 టైమ్స్ చేస్తే ఎంత 30 అంటే 60 + 5 65 టైమ్స్, 390 + 6 66 టైమ్స్, 6 ఇంటూ 66 టైమ్స్ ఎంత వస్తుంది మీకు 396 వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు సమ్ ఎంత అని క్వశ్చన్ అండి. మీకు ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉంటాయి కదండి. 6 మల్టిపుల్ అంటే ఇవన్నీ మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చే నెంబర్ మీకు 6 ఇంటూ 18 అవుతుంది. ఇలా ఇలా ఈ నెంబర్స్ అన్ని మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉంటాయి కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మీకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసా అండి. n/2 = n/2 ఇంటూ a + l ఇదే కదా. Sn = మీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలవాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలవాలంటే 6 ఇంటూ 17 నుండి 6 ఇంటూ 66 మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే మీకు దీనికన్నా ముందు ఉండే టర్మ్స్ మైనస్ చేస్తే సరిపోతుంది కదా. 6 ఇంటూ 66 నుండి ఇక్కడ ముందు టర్మ్ ఏముంటుందండి 6 ఇంటూ 16 ఉంటుంది కదా. మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కౌంట్ చేయాలి. సో దీనికన్నా ముందున్న టర్మ్స్ అన్ని మైనస్ చేస్తే సరిపోతుంది కదా. 66 నుండి ఇక్కడ ఎంత ఉంటుందండి 6 ఇంటూ 16 ఉంటుంది కదా. 66 నుండి 16 మైనస్ చేస్తే ఎంత 66 నుండి 16 మైనస్ చేస్తే 50. సో మీకు ఈ రెండింటి మధ్యలో మీకు మొత్తం 50 నెంబర్స్ ఉంటాయి అన్నట్టు అండి. 50. సో 50/2 లేదా మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే 66 - 17 ఎంత చెప్పండి. 66 - 17 + 1/2 మీకు 17 నుండి 66 కనుక మీరు కౌంట్ చేస్తే మీకు 50 నెంబర్స్ ఉంటాయండి మొత్తం 17 నుండి 66 వరకు. n/2 ఇంటూ a + l. ఏ అంటే మీకు ఇది, ఎల్ అంటే మీకు ఇది. 6 కనుక కామన్ తీసుకుంటే 17 + 66 ఎంత 6 + 7 అంటే 3 76 83 వస్తుందండి. సో ఇప్పుడు 20 దీంతో క్యాన్సిల్ చేయండి 3 టైమ్స్ 150 ఇంటూ 83 మీ ఆన్సర్ అండి. 150 ఇంటూ 83 150 ఇంటూ 83. ఇప్పుడు మీరు చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలిగారండి. దీన్ని మీరు నెక్స్ట్ చేయొద్దు. 150 అంటే 50 ఇంటూ 3 కదా. 50 ఇంటూ 3 ఇంటూ సంథింగ్. మీరు ఏదైనా నెంబర్ని మీరు 50తో మల్టిప్లై చేసినారనుకోండి మీకు వచ్చే లాస్ట్ ఆన్సరు 50 ఉండాలి, 2 zeros ఉండాలి, మళ్ళీ 50 2 zeros ఇలానే వస్తాయి చూడండి. మీరు 50 100 150 200 250 300 350 400 50ని మీరు దేంతోనన్నా మల్టిప్లై చేస్తే లాస్ట్కి వచ్చే 2 digits ఏదర్ 50 అవ్వాలి లేదా 2 zeros అవ్వాలి. సో ఆప్షన్ ఒకటే ఉంది బి. మీకు రైట్ ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 47. The ratio of incomes of 2 persons are 5x 3x. 5:3 రేషియోలు ఉన్నాయంటే ఇన్కమ్ 5x అవుతే 3x అవ్వాలి ఇద్దరిది. అండ్ their expenditure is in the ratio 9:5. If they save ₹2600 and 1800 respectively, their income are. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఏమో 5x, సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఏమో 3x. ఫస్ట్ పర్సన్ 2600 సేవ్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ 1800 సేవ్ చేస్తున్నాడు. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉందండి 9:5 రేషియో ఉంది. అంటే ఈ రెండింటి రేషియో మీకు 9:5 అన్నట్టు. 9:5. సో 5 5s 25x. 26 ఇంటూ 5 అంటే 25 ఇంటూ 5 అంటే 125, 1 ఇంటూ 5 అంటే మళ్ళీ 5 అంటే 130, 2 zeros 2 zeros. 9 ఇంటూ 3 అంటే 27x మైనస్ 18 ఇంటూ 9 18 ఇంటూ 10 అంటే 180 మైనస్ 18 చేస్తే 162 16200 ఇంతే కదా. 25x అటు వెళ్తే 25x మైనస్ 27x మైనస్ 25x అంటే 2x. 16200 ఇటు వస్తే 16200 మైనస్ 1300 ఎంత మిగులుతుంది మీకు 3200. సో ఎక్స్ వాల్యూ ఎంత 1600. ఎక్స్ వాల్యూ 1600 అయితే మీకు ఇన్కమ్స్ కనుక్కోమన్నారు. 5x వాల్యూ ఎంత, నెక్స్ట్ 3x వాల్యూ ఎంత. సో 5x అంటే 5 ఇంటూ 16 8000 4800. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. P = 96/95 × 97.
Q equal to 97 by 96 into 98, R equal to 1 by 97. Then which of the following is true? ఇటువంటి క్వశ్చన్స్లలో ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, మీకు ఈ నంబర్సే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, మీరు ఏ నంబర్స్ అయినా తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 95తో స్టార్ట్ అయ్యి 1 ఎక్కువ, మళ్ళీ 97తో స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఎక్కడితో స్టార్ట్ అయింది, 96తో స్టార్ట్ అయ్యి 1 ఎక్కువ ఇలా. అంటే ఇప్పుడు 95 ఉందా, ఈ 95 ప్లేస్లో నేను 95 కాకుండా 1 తీసుకుంటున్నాను చూడండి. అంటే ఇది 1 తర్వాత ఒకటి ఎక్కువ ఉందా, 95 96 అయిందంటే 1 తర్వాత 2 అవ్వాలి, 96 97 అయిందా 2 3 అవ్వాలి, ఇంతే కదా. ఇది P. మీకు Q ఏముందని చెప్పండి, 97. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉందా, అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉండాలి, 96 ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ, అంటే 2 3 4 ఇంతే కదా. ఇది Q. R వాల్యూ ఎలా ఉందండి మీకు 97, అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 1/3. దీని ఆన్సర్ మీకు సేమ్ వస్తుందండి. ఇవన్నీ ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. మీకు 2/3 అంటే ఎంత అండి 0.66, 3/8 3/2 into 4 3/8 3/8 అంటే 0.375. మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కంపారిజన్స్ రావాలి, అందుకే 1/3 అంటే 0.33. చూడండి దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ, అంటే P గ్రేటర్ దెన్ Q గ్రేటర్ దెన్ R. P వాల్యూ ఎక్కువ Q కన్నా R కన్నా. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ 49th వన్ అండి. 180 స్వీట్స్ ఆర్ డివైడెడ్ అమంగ్ ఫ్రెండ్స్ A, B, C and D in which B and C are brothers, also such that seats divided between A and B are in the ratio 2:3. మీకు ABCDల మధ్య స్వీట్స్ డివైడ్ చేస్తున్నారు, దాంట్లో B, C ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములంట, అండ్ ఏబీల మధ్య 2:3 నిష్పత్తిలో 2:3, BCల మధ్య 2:5, CDల మధ్య 3:4 ఈ నిష్పత్తిలో డివైడ్ చేస్తే ఎంత 180 స్వీట్లని BCకి ఎంత వచ్చినాయి, ఇద్దరు సోదరులు కలిపి ఎంత వచ్చినాయని క్వశ్చన్ అండి. B మరియు Cలకి ఎంత వచ్చింది, ఈజీ క్వశ్చన్ కదా. ఇక్కడ మీకు B పార్ట్ సేమ్ ఉండాలి, సేమ్ లేదు కాబట్టి సేమ్ చేసుకోవాలి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 4, 2 × 3 6. ఇప్పుడు ఇది 6 అయింది కాబట్టి ఇది 6 అవ్వాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 × 2 6, 3 × 5 15. 15 అయింది కాబట్టి ఇది 15 అవ్వాలంటే 5తో చేయండి. 5 × 3 15, 5 × 4 20. వచ్చిందా రేషియో 2:3. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 3 2 3 5 2:5. C/Dకి 5తో క్యాన్సిల్ చేస్తే 5 3 times, 5 4 times వచ్చింది కదా. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఏంటండి 10 20 30 45. మీకు టోటల్ కనుక 45 స్వీట్స్ ఉంటే మీకు BCకి వచ్చిన స్వీట్స్ ఎంత 21. సో 45 వాల్యూ అనేది 180 అయితే 21 వాల్యూ ఎంత 4 times అయింది కాబట్టి 4 times 84. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 50. If 1 square plus 2 square plus 3 square ఇలా అప్ టు 1 square plus 2 square plus 3 square plus dash plus 10 square వాల్యూ ఎంత అన్నారు 385. మీకు ఏం కనుక్కోవాలి 2 square plus 4 square plus 6 square dash అప్ టు 20 square వాల్యూ కనుక్కోవాలి, అంతేనా. మీరు ప్రతి దాంట్లోనికి ఇక్కడ నుండి 2 కామన్ తీయొచ్చా అండి, దీన్ని 1 × 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, ప్లస్ దీన్ని 2 × 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, ప్లస్ దీన్ని 2 × 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, ప్లస్ డాష్ దీన్ని 2 × 10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, రాయొచ్చు కదా. ప్రతి దాంట్లో నుండి ఇక్కడ నుండి మీరు 2 కామన్ తీస్తున్నారు అనుకోండి, 2 స్క్వేర్ కనుక కామన్ తీస్తే ఇది మీకు 1 స్క్వేర్ అవుతుంది, ఇది మీకు 2 స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మీరు 2 స్క్వేర్ కామన్ తీస్తున్నారు కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది, ఇలా అప్ టు డాష్ 2 స్క్వేర్ కామన్ తీస్తున్నారు కాబట్టి 10 స్క్వేర్ మిగులుతుంది. దీని వాల్యూ ఎంత అన్నారండి మీకు, దీని వాల్యూ 385 అన్నారు కదా. 385 × 4 మీ ఆన్సర్, 4 × 385. 4 × 300 అంటే 1200. 85 × 2 అంటే 170, 170 × 2 అంటే 340. 1200 + 340 అంటే 1540 మీ రైట్ ఆన్సర్ అండి, 1540. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 51. A sum becomes 2916 in 2 years, 8% per annum compound interest. The simple interest at 9% per annum for 3 years on the same amount will be. ఒక సమ్ అనేది 2916 అవుతుంది ఎప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8% దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుందండి 2916
2916 అవుతుంది. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర 8% ఇంట్రెస్ట్ దగ్గర. మీకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 8% అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 ఇదే కదా. 8% 8 ఇంటూ 8/100 అంటే 64/100 అంటే 0.64 16.64% ఇంట్రెస్ట్ కదా. మీకు 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? 16.64 ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ కనుక 100 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? సారీ, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 16.64 కావాలి ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత అవ్వాలి అప్పుడు? 116.64% అవ్వాలి, అంతేనా? 116.64% అవ్వాలి. మీరు ఏదైనా ఒక 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే దాన్ని కనుక 8% ఇంట్రెస్ట్కి ఇస్తే మీకు 2 ఇయర్స్లో 16.64 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 100 అనేది ప్రిన్సిపల్, 16.64 ఇంట్రెస్ట్ అంటే టోటల్ 116.64 అవుతుంది. ఇదే 100 రూపీస్ని కనుక మీరు 3 ఇయర్స్కి 9% దగ్గర ఇచ్చినారనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 27 రూపీస్ రావాలి కదా. 27 రూపీస్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి, అంతే కదా. మీకు 116.64% వాల్యూ అనేది ఇంత అయితే 3 ఇయర్స్కి 9% దగ్గర ఇస్తే, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 9 × 3 27% అవ్వాలి కదా. 27% వాల్యూ ఎంత అని మీకు ఇక్కడ ఉన్న ఒక పాయింట్ ఉందా? ఈ పాయింట్ని కనుక రిమూవ్ చేస్తే ఇక్కడ 2 zeros రావాలా? 64కి ముందు పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్స్కి ముందు. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 3 times, ఓకే. 9 1 times 1 2 9 2 times 18 అంటే మళ్ళీ మీకు 8 మిగిలింది. 9 5 times 81 5 9 6 times, ఓకే. ఇది 3 చూడండి, 3 4 times 3తో క్యాన్సిల్ అవుతుందా? సారీ, ఇక్కడ మీకు 9 times అండి. ఇది 9 times కదా. 1296 3 4 times 3 3 times 3 2 times 432. ఇప్పుడు మీకు 291600/432 చేస్తే మీ ఆన్సర్ రావాలండి 43200. ఓకే. 675 మీ ఆన్సర్ వస్తుందండి. 675. ఒకటి మీరు క్యాన్సల్ చేయొచ్చు, లేదా ఎలా అంటే సింపుల్గా చూడండి. మీకు 291600 ఉందా ఈక్వల్ టు మీ ఆన్సర్ కనుక ఎక్స్ వచ్చింది అనుకోండి, 432 ఇంటూ ఎక్స్ చేస్తే ఈ వాల్యూ రావాలి కదా. దీన్ని డివైడ్ చేస్తే మీ ఆన్సర్ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 432ని మీరు ఎక్స్తో మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ 291600 రావాలి కదా. మీరు నంబర్ సిస్టమ్ స్టడీ చేసినప్పుడు మీకు నంబర్ ఆఫ్ జీరోస్, ఒక ప్రోడక్ట్ యొక్క ఎండ్లో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? మీకు 2 zeros వస్తున్నాయంటే మీ దగ్గర 2 5s ఉండాలి, 2 2s ఉండాలి, అప్పుడే మీకు 2 zeros వస్తాయి, అంతే కదా. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎండింగ్లో 2 zeros వస్తున్నాయంటే దాంట్లో మీకు 2 5s ఉండాలి, 2 2s ఉండాలి, అప్పుడే మీకు 2 zeros వస్తాయి. మీకు దీంట్లో ఏమైనా 5 ఉందా అండి? లేదు. దీంట్లో 5 లేదు అంటే 2 5s ఎక్కడ ఉండాలి? మీకు మిగిలిన నంబర్లో 2 5s ఉండాలి, అంతే కదా. మిగిలిన నంబర్ అనేది దీంట్లో మీకు 2 5s ఉండాలి. 2 5s అంటే 25 మల్టిపుల్ అవ్వాలి. మిగిలిన నంబర్ 25 మల్టిపుల్ అవ్వాలంటే 25 మల్టిపుల్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్లో మీకు 25 50 75 లేదా 2 zeros రావాలి. ఇలా మీకు 5 65 85 రావద్దు అండి. సో 675 అనేది మీకు ఆన్సర్. ఓకే. 52 అండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈచ్ మెజరింగ్ 25 centimeters, 12.5 centimeter, 7.5 centimeter required to construct a wall 12 meter long, 5 meter height and 0.25 meter thick, while the sand and cement mixture occupies 5% of the total volume of the wall. మీరు వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి. వాల్ యొక్క డైమెన్షన్స్ చెప్పినారు, చెప్పండి. వాల్ ఎంత ఉందండి? వాల్ ఎలా ఉండాలి? మీకు 12 meters లాంగ్. మీకు ఈ బ్రిక్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఇచ్చినారు? సెంటీమీటర్స్ కదా. సో ఇప్పుడు మీరు వాల్ని కూడా సెంటీమీటర్స్లో తీసుకోండి. 12 meters అంటే ఎంత చెప్పండి? 12 meters అంటే 1200 centimeters కదా. ఓకే. 5 meters అంటే 500 centimeters కదా. ఓకే. 0.25 meters అంటే 0.25 into 100 అంటే 25 meters కదా. ఓకే. ఇది మీకు వాల్ యొక్క డైమెన్షన్స్, అంటే ఇది వాల్ యొక్క వాల్యూమ్. ఇప్పుడు ఈ వాల్లో 5% అనేది సిమెంట్ శాండ్ ఆక్యుపై చేస్తుంది ఈ మొత్తంలో.
అంటే మిగిలిన 95% ఏం కావాలి, బ్రిక్స్ రావాలి కదా. ఇంత వాల్యూమ్లో 95% అంటే 19/20 ఏనా, 95% అంటే 95/100 చేస్తాము. సో 5 19 టైమ్స్ 5 20 టైమ్స్ అంతే కదా. ఇప్పుడు ఇంత వాల్యూమ్లో మీకు బ్రిక్స్ రావాలి. ఒక్కొక్క బ్రిక్ వాల్యూమ్ ఎంత అండి, మీకు బై డివైడ్ చేస్తే ఒక్కొక్క బ్రిక్ వాల్యూమ్ ఎంత, 25 ఇంటూ 12.5 ఇంటూ 7.5 ఇంతే కదా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ని రిమూవ్ చేస్తే నేను ఇక్కడ 100 అని రాసుకుంటున్నాను చూడండి, 100. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 20ని నేను ఇక్కడ డినామినేటర్లో రాసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న 20ని డినామినేటర్లో 20 ఇంతే కదా. క్యాన్సల్ చేస్తే మీకు 125 ఇది 4 టైమ్స్ అండి, 25 టైమ్స్, నెక్స్ట్ 25 టైమ్స్, 5 15 టైమ్స్, 15 ఇంటూ 8 80 ఇదే కదా మిగిలింది. 80 ఇంటూ 4 అంటే 320, 320 ఇంటూ 19 మీ ఆన్సర్ అండి. సో లాస్ట్కి ఒక్క 0 రావాలి. 19 ఇంటూ 2 అంటే 38, లాస్ట్కి మీకు 80 ఆన్సర్ రావాలి. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. Question number 53. There are 8 different locks with exactly 1 key for each lock. All the keys have been mixed up. What is the maximum number of trials required in order to determine which key belongs to which lock? Question అర్థం చేసుకోండి ఒకసారి. మీ దగ్గర 8 keys ఉన్నాయి, 8 locks ఉన్నాయండి. ఓకే, వాటన్నిటిని మిక్స్ చేసేస్తున్నారు మీరు. ఇప్పుడు ఏ కీకి ఏ లాకో మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు ర్యాండమ్గా ట్రయల్ చేస్తారు కదా. ర్యాండమ్గా మీరు ట్రయల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కీకి ఏ లాక్ సెట్ అవుతుందో అన్నిటిని సపరేట్ చేసి పెట్టాలి. ఇప్పుడు మీరు అలా సపరేట్ చేసి పెట్టాలంటే మీరు ట్రయల్ చేస్తారు కదా, ఫస్ట్ ఒక దాన్ని పెడతారు, అది రాలేదనుకోండి, నెక్స్ట్ ట్రై చేస్తారు. ఇలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని చేయాలని క్వశ్చన్ అండి. ఓకే, మీ దగ్గర ఎన్ని లాక్స్ ఉన్నాయి చెప్పండి, 8 లాక్స్ కదా. 8 లాక్స్, 8 లాక్స్లో 8 కీస్ ఉంటాయి కదా. ఒక కీ తీసుకోండి, ఒక కీ తీసుకొని ట్రై చేయండి. ఫస్ట్ రాలేదనుకోండి, సెకండ్ రాలేదు, ఫస్ట్ దానికి రాలేదు పక్కన పెట్టేసేయండి, సెకండ్ దానికి రాలేదు పక్కన పెట్టేసేయండి, థర్డ్ దానికి రాలేదు పక్కన పెట్టేసేయండి, ఫోర్త్ రాలేదు పక్కన పెట్టండి, ఫిఫ్త్ రాలేదు పక్కన పెట్టండి, సిక్స్త్ రాలేదు పక్కన పెట్టండి, సెవెంత్ రాలేదు పక్కన పెట్టండి. ఇప్పుడు 7ంటికి రాలేదంటే మిగిలిన దానికి కీ అదే అవ్వాలి కదా, మిగిలిన లాక్కి కీ అదే అవ్వాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక్క కీ తీసుకొని 7 లాక్స్కి కనుక చెక్ చేస్తే రాలేదనుకోండి, ఆ మిగిలిన దానికి అదే కీ అవుతుంది కదా. ఇప్పుడు దానికి మీరు ట్రయల్ చేస్తారా, దానికి ట్రయల్ చేయము, ఎందుకంటే 7కి రాలేదు అంటే ఆ మిగిలిన ఒక లాక్ యొక్క కీ అదే. సో ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయండి. మీరు దాన్ని ట్రయల్ అనమండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది కాబట్టి. మీరు ట్రయల్ ఎన్ని చేసినట్టు, 8 లాక్స్ ఉన్నప్పుడు మీరు ట్రయల్ 7 చేసినట్టు. ఇంకొకటి కన్ఫామ్ అన్నట్టు, 7 తోటి రాలేదంటే 8 తోటి కన్ఫామ్ అన్నట్టు కదా. ఓకే, ఇది ట్రయల్స్. 8 లాక్స్లో ఒక్క లాక్కి కీ దొరికింది కదా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని లాక్స్ ఉన్నాయి, 7 లాక్స్ ఉన్నాయి అంతే కదా. 7 లాక్స్ ఉన్నప్పుడు దాంట్లో నుండి ఒక కీ తీసుకుంటారు, ఒక లాక్కి ట్రై చేస్తారు, రాలేదు, సెకండ్ దానికి ట్రై చేస్తారు, రాలేదు, థర్డ్ దానికి ట్రై చేస్తారు, రాలేదు, ఫోర్త్ దానికి ట్రై చేస్తారు, రాలేదు, ఫిఫ్త్ ట్రై చేస్తారు, రాలేదు, సిక్స్త్ ట్రై చేస్తారు, రాలేదు. 7 లాక్స్లో ఒక్క కీ తీసుకొని 6కి ట్రై చేసినారు, రాలేదు. ఆ కీ అనేది మిగిలిన లాక్కి అయిపోతుంది కదా, దాన్ని మీరు ట్రై చేస్తారా, చేయరు, ఎందుకంటే అది కన్ఫామ్. 6కి రాలేదంటే మిగిలిన దానికి అది కావాలి. ట్రయల్స్ ఎన్ని ఇక్కడ 6, అంటే మీ దగ్గర 7 లాక్స్ ఉన్నప్పుడు ట్రయల్ 6, దీనికన్నా ఒకటి తగ్గుతుందా. ఇప్పుడు మీకు 6 లాక్స్ ఉన్నప్పుడు మీరు ఎన్ని ట్రయల్ చేస్తారండి, 5 లాక్స్ ఉన్నప్పుడు 4 ట్రయల్స్, 3 లాక్స్ ఉన్నప్పుడు 2 ట్రయల్స్, 2 లాక్స్ ఉన్నాయనుకోండి ఒక ట్రయల్ చేస్తారు, అది రాలేదనుకోండి మిగతా దానికి కదా. సో ఇప్పుడు 1 ఉందనుకోండి, మీ దగ్గర 1 లాక్ ఉన్నప్పుడు ట్రయల్ ఏమైనా చేస్తారా మీరు, మీ దగ్గర 1 లాక్ 1కి మిగిలింది, దాన్ని ట్రయల్ అంటామా, అన్నాం కదా, 0. ఇప్పుడు చెప్పండి ఎంత, దీని సమ్ ఎంత, 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 + 0. 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 7. ఇక్కడ చూడండి 1 2 ఇక్కడ మిస్ అయిందండి ఒక నెంబర్ మనకి, 0 1 2, ఇక్కడ 3 మిస్ అయింది చూడండి. ఇక్కడ 5 తర్వాత 8 7 6 5 4 3 2 1 0 1 2. ఇది ఈ మొత్తం మీకు ఎంత వస్తుందంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 7 డిజిట్ నెంబర్స్కి ఫార్ములా 7 × 8/2 కదా, n × n + 1/2, 7 × 8 ఎంత 56, 56/2 ఎంత 28.
సో 28 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 54. The radius of base of a hollow cone is 8 centimeters and its height is 15 centimeters. ఒక కోన్ ఉందండి, ఓకే ఇది ఒక కోన్ అనుకోండి, కోన్ దీని రేడియస్ ఎంత అంట, రేడియస్ మీకు 8 సెంటీమీటర్స్, హైట్ ఎంత అన్నారు 15, ఇది హైట్ 15 సెంటీమీటర్స్. ఇది 8 ఇది 15 అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఎంత అవ్వాలండి 17 అవ్వాలి కదా, స్లాంట్ హైట్ 17 అవ్వాలి, ఎందుకంటే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అవుతుంది మీకు, రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అవి. ఇప్పుడు దీంట్లో ఒక మ్యాక్సిమం స్పియర్ని అంటే మ్యాక్సిమం వాల్యూమ్ ఉన్న ఒక స్పియర్ని కనుక ప్లేస్ చేస్తే దీని రేడియస్కి స్పియర్ రేడియస్కి రేషియో ఎంత అని క్వశ్చన్ అండి. మ్యాక్సిమం రేడియస్ ఉన్నదని ఎలా ప్లేస్ చేయొచ్చండి, ఇలా ప్లేస్ చేయొచ్చండి, ఒక స్పియర్ని ఒక మ్యాక్సిమం రేడియస్ ఉన్న స్పియర్ని మీరు ఇలా ప్లేస్ చేయొచ్చు. మ్యాక్సిమం రేడియస్ ఉన్న ఒక స్పియర్ అంటే ఇలా ప్లేస్ చేయొచ్చు. ఈ స్పియర్ కనుక రేడియస్ ఆర్ అనుకున్నారనుకోండి, ఈ స్పియర్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కదా, సర్కిల్కి ఇది ట్యాంజెంట్ అవుతుంది, అంటే సర్కిల్ రేడియస్ ట్యాంజెంట్ ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుందా, ఇది రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ స్పియర్కి ఇది సెంటర్ అనుకోండి, ఇది ఆర్ అయితే ఇది కూడా ఆర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ కోన్లో ఇది మొత్తం ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి 15, ఇక్కడ నుండి ఇక్కడికి 6, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవ్వాలి ఈ పార్ట్ 15 మైనస్ ఆర్ అవ్వాలి అంతేనా. టోటల్ ఏమో 15, ఇక్కడ నుండి ఇక్కడికి ఆర్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవ్వాలి 15 మైనస్ ఆర్ అవ్వాలి. స్పియర్లో ఇది సెంటర్, ఇది రేడియస్, ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు సిమిలారిటీ అప్లై చేసి సాల్వ్ చేయాలండి. సిమిలారిటీ ఎలా అప్లై అవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ ఉందా, ఏది ఈ ట్రయాంగిల్ అండ్ పెద్ద ట్రయాంగిల్ సిబిఏ, ఈ రెండిట్లో ఈ యాంగిల్ కామన్, ఆల్ఫా కామనా, ఓకే. దీంట్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందంటే దీంట్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందా, ఇక్కడ బీటా యాంగిల్ ఉంటే ఇక్కడ బీటా యాంగిల్ ఉండాలి అంతే కదా. పెద్ద ట్రయాంగిల్ ఏబిసిలో అండ్ డిఈసిలో ఆల్ఫా అనే యాంగిల్ కామన్ ఉంది మీకు, దీంట్లో ఒక 90 డిగ్రీస్ ఉంది, దీంట్లో ఒక 90 డిగ్రీస్ ఉంది. 2 యాంగిల్స్ సేమ్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది కదా, ఓకే. ఇప్పుడు మీకు 3 యాంగిల్స్ కనుక సేమ్ అవుతే ఆ ట్రయాంగిల్లో సిమిలారిటీ అప్లై చేయొచ్చు కదా, మనం చేయొచ్చు. ఇక్కడ మేము బిగ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్, బిగ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఏముంది చెప్పండి. బిగ్లో 90కి ఆపోజిట్లో ఏముంది, ఇది బిగ్ ట్రయాంగిల్ కదా, బిగ్లో 90కి ఆపోజిట్గా ఎంత ఉంది 17 ఉంది, 17 బై స్మాల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఏముంది ఈ లెంత్, ఇది ఎంత అండి 15 మైనస్ ఆర్ ఈక్వల్ టు, సిమిలారిటీలో మనకు రేషియోస్ ఈక్వల్ అవుతాయి కదా, సిమిలారిటీ ట్రయాంగిల్లో సిమిలారిటీ అప్లై చేసినప్పుడు మనకి రేషియోస్ ఈక్వల్ అవుతాయి కదా, ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ లెన్స్ యొక్క రేషియోస్ మనకి ఈక్వల్ అవుతాయి కదా. నెక్స్ట్ ఆల్ఫాకి ఆపోజిట్లో ఇక్కడ ఏముందండి ఆర్ ఉంది, ఇదేంటి స్మాల్ ట్రయాంగిల్ కదా, స్మాల్ ట్రయాంగిల్లో ఆల్ఫాకి ఆపోజిట్లో ఆల్ఫా డిగ్రీస్కి ఆపోజిట్లో ఆర్ ఉంటే బిగ్ ట్రయాంగిల్లో ఆల్ఫాకి ఆపోజిట్లో ఏముందండి 8 ఉంది, ఇంతే కదా. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేయండి, 17R ఈక్వల్ టు 8 × 15 అంటే 120 మైనస్ 8R, ఓకే. 17R మైనస్ 8R అంటే ఇటు వస్తే 25R ఈక్వల్ టు 120. సో R ఈక్వల్ టు 5 24 టైమ్స్, 5 5 టైమ్స్, సో R ఈక్వల్ టు 24/5. మీకు ఏం కనుక్కోమన్నారండి రేషియో దేనికి కనుక్కోమన్నారు మీకు, ఈ కోన్ యొక్క రేడియస్, కోన్ రేడియస్ ఎంత 8, దీనికి వచ్చిన స్పియర్ యొక్క రేడియస్కి రేషియో కనుక్కోమన్నారు. సో 8 3 టైమ్స్, సో ఇక్కడ మీకు డినామినేటర్లో 5 ఉంది కదా, ఇక్కడ 5 ఉంది కాబట్టి మీ ఆన్సర్ 5:3 అండి, 5:3, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఇన్ ఏ బ్యాగ్ there are 8 red, 7 blue and 6 green flowers. One of the flower is picked up randomly. What is the probability that it is neither red nor green? ఒక సంచిలో 8 ఎర్ర, 7 నీలం మరియు 6 ఆకుపచ్చ పుష్పాలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా
ఒక పుష్పం తీస్తే అది ఎర్ర మరియు ఆకుపచ్చ కాని సంభావ్యత ఎంత? మీకు బ్యాగ్లో మొత్తం ఎన్ని ఉన్నాయండి ఫ్లవర్స్? 8 + 7 + 6 21 ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బ్యాగ్లో నుండి 21లో నుండి మీరు తీస్తే ఒక ఫ్లవర్, ఏదో ఒక ఫ్లవర్ తీస్తే మీకు ప్రాబబిలిటీ ఎంత? 21 ఫ్లవర్స్లో ఏ ఒక్క ఫ్లవర్ అన్నా మీకు చేతికి రావచ్చు, అంతే కదా. సో మీకు మ్యాక్సిమం పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయండి? 21 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. బ్యాగ్లో 21 ఫ్లవర్స్ ఉన్నాయి. దాంట్లో నుండి మీరు ఒక చెయ్యేసి ఒక ఫ్లవర్ తీస్తే 21 ఫ్లవర్స్లో మీకు ఏ ఫ్లవర్ అయినా రావచ్చు. సో మీకు ఎన్ని ప్రాబబిలిటీ ఉన్నాయి? 21 ప్రాబబిలిటీ ఉంది. మీకు వచ్చిన ఫ్లవర్ అనేది ఏదేది అవ్వద్దండి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఇట్ ఈస్ నెయిదర్ రెడ్ నార్ గ్రీన్. అది రెడ్, అది గ్రీన్ అవ్వద్దు. రెడ్ గ్రీన్ అవ్వద్దు. అదే రెడ్ గ్రీన్ అవ్వద్దు అంటే ఏం కావాలండి? అది బ్లూ అవ్వాలి. బ్లూ ఎన్ని ఉన్నాయండి? 7. సో బ్లూ పికప్ చేసే పాసిబిలిటీ ఎంత ఉందండి? మీరు 21 టైమ్స్ పిక్ చేసినారనుకోండి, 7 టైమ్స్ దాంట్లో బ్లూ వస్తుంది కదా. సో 7/21 అంటే 1/3 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. ఇదండి మార్క్స్ 17 యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇక్కడతోటి 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి.